Nobody can stop this flow. Hallelujah. Hallelujah. నాయన మీరు మమ్మల్ని దర్శిస్తున్న విధానముకై వందనాలు ప్రభా. అయా నా తండ్రి యేసయ్య, నువ్వు పిలుచుకున్న పిలుపు యొక్క సార్థకత కొరకు ప్రభా నా తండ్రి యేసయ్య, నువ్వు నడిపిస్తున్న దారులు విధానములను నాయన మేము గ్రహిస్తున్నామయ్యా, నీకు వందనాలు. అబ్రహామును ఆశీర్వదింపబడుటకు నా తండ్రి పిలుచుకున్న దేవమా నీకు వందనాలయ్యా ప్రభా. నా తండ్రి ఆ ఆశీర్వాదానికి సంపూర్ణంగా తన తరములు పాలిభాగస్తులు అవ్వాలని ప్రభా నా తండ్రి యేసయ్య, నాయన యేసయ్య, ఆయనకు నీ పట్ల ఉన్న ఆ ప్రేమనే నాయన నువ్వు పరిశోధించడానికి నాయన నువ్వు తీసుకున్న నిర్ణయం ఎంతో శ్రేష్టమై ఉన్నది ప్రభా. నా తండ్రి యేసయ్య, ఆ యొక్క నా తండ్రి యేసయ్య పరిశోధించే ఆ యొక్క ప్రక్రియను నా తండ్రి యేసయ్యను అబ్రహాము జీవితంలో మీరు అనుమతించారయ్యా. అయ్యా నా తండ్రి, మరి నా తండ్రి అబ్రహాం గారు అయితే టెస్టెడ్, ప్రోవెన్ అండ్ సర్టిఫైడ్ లవ్ గా నా తండ్రి యేసయ్య తన ప్రేమను నాయన నీ పట్ల రూఢీపరచి నాయన యేసయ్య అన్నింటికంటే నాయన యేసయ్య మరి తన వృద్ధాప్యమందు తను కనిన ఏకైక కుమారుని పైన కూడా కాదు కానీ నీ పైనే తనకున్న విశ్వాసమును ప్రేమను నాయన యేసయ్య ఆ పరిశోధనలో నిలబెట్టి చూపించినయ్యా, నీకు వందనాలు. అవునయ్యా నా తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించడానికి, ఆశీర్వాదానికి పాత్రులుగా మేము మారడానికి, తరతరములు యుగములకు ఆశీర్వాదం మా పైన మా కుటుంబముల పైన నిలిచి ఉండడానికి నా తండ్రి మీరు పరిశోధించే దేవుడుగా ఉంటున్నాడు నాయన. అందుకే నీకు వందనాలు నాయన. పరిశోధనలు నాయన, పరీక్షలు మా జీవితంలో మేలు సమకూరుస్తాయని మేము గ్రహించే కృపనివ్వండి అయ్యా. అయ్యా అట్టి సమయములలో మమ్మల్ని నాయన మీరు ప్రూవెన్ చేయాలని, మేము నమ్మకమైన వారుగా ఉన్నాము అని మీరు రూఢీపరచాలని నా తండ్రి యేసయ్య, మమ్మల్ని మా విశ్వాసంని ఘనపరిచి నాయన యేసయ్య దాని ఫలమును మాకు ఇవ్వడానికే నా తండ్రి యేసయ్య ఈ యొక్క పరిశోధన గుండా మమ్మల్ని తీసుకొని వెళ్తారయ్యా, నీకు వందనాలు ప్రభా. నీకు వందనాలు ప్రభా. నా తండ్రి నీ ఆలోచనలు, నీ చిత్తములు, నీ యొక్క తలంపులు నాయన యేసయ్య ఎంతో ఉన్నతముగా ఉంటున్నందుకై నీకు వందనాలు ప్రభా. నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము రాజా ప్రభా. నాయన యేసయ్య నీతో సాగుతున్న ఈ ప్రయాణంలో ఇట్టి గ్రహింపు కలిగి మేము అడుగులు వేయగలుగుటకు కృపనిమ్మని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 థాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, ప్రభువుకు ఒక స్ట్రాటజీ ఉంది. ప్రభువును ఎవరైనా వచ్చి ఎవరు అడుగుతారండి ప్రభువుని ఎదిరించి? అపవాది తప్ప. నువ్వెందుకు అతనిని ఇలా చేశావు, నువ్వెందుకు అతనికి ఇంత ఆశీర్వాదం ఇచ్చావు అని కనుక అడగ తెగిస్తే అప్పుడు ప్రభు చెప్పే సమాధానం ఒకటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతనికి నేను ఇది చేశాను అని చెప్తారు. వారికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని కాదు, కానీ వాడు మాట్లాడకుండా చేయడానికి. అర్థం చేసుకుందాం. పరలోకంలో మన గురించి బెట్టింగ్లు జరుగుతూనే ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తి గురించి అపవాది డిస్కషన్స్ చేస్తాడు. ఎలాంటి డిస్కషన్స్ చేస్తాడు? నేరములు మోపుతూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు రాత్రి పగళ్ళు. వాడికి అదే పని. అవును, అదే పని. పరలోకంలో ఉన్న పరలోక నివాసులకు కూడా, భూమి మీద ఉన్న మన నివాసుల మీద, మన సహోదరుల మీద రాత్రి పగళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళ మీద కంప్లైంట్స్ చెప్తూనే ఉన్నాడు అని వాళ్ళకి కూడా కోపం వస్తూ నెమ్మది లేక బాధపడుతూ ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. పరలోకంలో ఇక వానికి స్థలం లేకుండా చేయాలి అని ఎదురు చూస్తున్న ప్రభు ఇదిగో భూమి మీద ఉన్న ఒక్కొక్క బిడ్డను ఆశీర్వదించాలని కూడా ఆశపడుతున్నారు. కానీ ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదం, ఆయన పిలుచుకున్న పిలుపులో
మనల్ని నిలబెట్టాలి అంటే మొట్టమొదటిగా ఆయన మనల్ని తీసుకెళ్తున్న మార్గం పరిశోధించే మార్గం. ఆ మార్గంలో ఎదురవుతున్న పరీక్ష ప్రేమకు పరీక్ష. ఈ లెవెల్ చాలా గొప్ప లెవెల్ అండి. అసలు ప్రభువుని ప్రేమిస్తున్నామో లేదో ఎరుగని జీవితంలో ఆగిపోతున్న ఈ కాలంలో ప్రయారిటీయే దేవుడు అని చెబుతూ క్రియలో మాత్రం దేవుడు కాదు అని నిరూపిస్తున్న ఈ కాలంలో నీ ప్రేమను పరీక్షించడానికి, నీ ప్రేమను పరిశోధించడానికి దేవుడు పూనుకుంటే ఈ రోజు నా ప్రేమ నిలబడుతుంది అని గట్స్ ఉన్నాయా? నా ప్రేమ ఆయన పరీక్షకు గెలుస్తుంది అని నొటితో చెప్పడం కాదు, జీవితంతో నిరూపించే ఆ లెవెల్ కి మనం వెళ్ళాలి. ప్రభు బెట్టింగ్ చేయట్లేదు, అర్థం చేసుకోండి. మన మీద నేరం మోపాలి అని ఎప్పుడు ప్రయత్నం చేస్తూ పడగొట్టాలి అని ప్రయత్నం చేస్తున్న వాని ఎదుట లేదు. నా ప్రజలు ఆశీర్వాదం నాకు వారసులు అని నిలబెట్టడానికి ప్రభు ఈ ప్రేమకు పరిశోధన పరీక్ష పెడుతున్నారు. ఒక్క నిమిషం రా, ప్రభా అని అడిగి ముగించద్దు. ఒక్క నిమిషం రా. మా వరా సిస్టర్ని ఎవరన్నా యాడ్ చేసుకోండి. రత్నకని ఎవరన్నా యాడ్ చేసుకోరా ప్లీజ్. స్వప్న రత్నక నాకు యాడ్ అయ్యారు. వరా సిస్టర్ ఎవరు యాడ్ అయిపోయారు మేడం అందరూ. వరా సిస్టర్ యాడ్ అయిపోయారు బెట్టి అంటే. ఓకే ఓకే మా క్యారీ. సారీ. సో ప్రభు ఎందుకు దీన్ని ఎలా చేస్తున్నారు, ప్రభు ఎందుకు దీన్ని ఎలా చేస్తున్నారు అని అడగద్దు. ప్రభు ఆ రోజు వారిని అడుగుతున్న ప్రశ్న, అబ్రహాంని అడుగుతున్న ప్రశ్న, రండి వెళ్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనము. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక్కదాని మీద దహన బలిగా అతని నర్పించుమని చెప్పెను. హల్లెలూయా. ఆ రోజు ఆశీర్వాదములకు వారసుడుగా చేయడానికి అబ్రహాముని దేవుడు అడుగుతున్న ప్రశ్న, నీ కుమారుణ్ణి బలి ఇస్తావా అని. బలి ఇవ్వడానికి సిద్ధపడిన ఒక సిద్ధ మనస్సును అబ్రహాంలో మనం చూస్తున్నాం. ఈరోజు అదే ప్రశ్న మనల్ని అడిగితే మనం ఎక్కడ నిలబడతాం? ప్రాక్టికల్ గా ఆలోచిద్దామా? నాకు కుమారుని ఇచ్చాడు కాబట్టి దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అనే లెవెల్లో మనం ఆగుతుంటే, నీ ఒక్క కుమారుణ్ణి నాకివ్వు అని చెప్తున్నా పరీక్షలో ఎప్పుడమ్మా నెగ్గుతావు? నీకు అర్థమవుతుందా? దేవుణ్ణి నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావు అని అడిగితే ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణాలు ఉన్నాయి కదా. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడని ఒకరు, నాకు ఇల్లు ఇచ్చాడని ఒకరు, నాకు పెళ్లి చేశాడని ఒకరు, ఏదో ఒక మేలు నేను దేవుడి దగ్గర నుంచి పొందుకున్నాను కనుక దేవుడు నాకు కావాలి, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను
కానీ కారణాలతో అల్లుకున్న మన ప్రేమ, ఆ కారణాలు లేకపోతే ఆ అల్లుకున్న ప్రేమ విడిపోతుంది కదా. ఒక మాట చెప్పనా, నేను ఒకటి చూస్తున్నాను, దాన్ని మీకు చెప్తున్నాను. 3 పేటల తాడు గురించి, సమ్మతించి నడవడం గురించి వాక్యం మనకి ఏమని చెప్తుంది? సమ్మతించి కలిసి నడవడానికి సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుపురా. వెళ్తున్నప్పుడు ఒక జడ అల్లినట్టుగా కూడి నడుస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. చిన్న జుట్టు ఉన్నదనుకోండి, అర్థం చేసుకోండి, చాలా చిన్న జుట్టు ఉంది, దానిని 3 పేటలుగా తీసి అల్లాము, రబ్బర్ బ్యాండ్ ఏం వేయలా, వదిలిన వెంటనే విడిపోదా? అది ఎంత అల్లినా ఉంటుందా? అది ఎంత ప్రయత్నించినా ఉంటుందా? ఉండదే. కానీ పొడుగ్గా ఉన్న జుట్టు 3 పేటల తాడు వలె 3 పేటలు తీసి అల్లితే దానిని రబ్బర్ బ్యాండ్ వేయకపోయినా అలా ఉండిపోతున్న అనుభవం ఉంటుంది. మీరు చూసారా? అర్థమవుతుందా? అలా ఆయన మీద పెనవేసుకుంటూ అల్లుకుంటున్న ప్రేమ దేనిని ఆధారం చేసుకొని అల్లుకుంటుంది? కొంచెము ప్రేమ పెట్టుకొని తిరుగుతున్న మనం ఆ పొట్టి జుట్టు విడిపోతున్నట్టుగా ఎంత అల్లినా నిలవలేకపోతుంది. నేనంటాను, ఏమీ చేయకుండానే ఊడిపోతున్న ఆ జుట్టుకి ఎలా అయితే విడిపోతుందో ఆ అల్లిక, మన ప్రేమ కూడా అలా నిలిచి ఉండలేకపోతుంది. కానీ ఇప్పుడున్న లెవెల్ ఏంటో తెలుసా? ఆ పొడుగు జుట్టుకి కూడా పరీక్ష పెడుతున్నారు. అప్పుడు కూడా టెస్టెడ్, ప్రూవ్ అండ్ సర్టిఫైడ్. ఏమని? ఈ అల్లిక ఊడిపోదని. అంటే ఒక రోజు గడవాలి కదా, ఒక అనుభవం కావాలి కదా. వెంటనే ఊడిపోతున్న అల్లిక ఉంది, నిలిచి ఉండే అల్లిక ఉంది. ఇదెంత సత్యమో అంతే సత్యంగా మన జీవితం కూడా ఆయనతో కలిసి పెనవేసుకొని నడుస్తున్న మన జీవితం కూడా ఈ రోజు నీ ప్రేమ ఆయన మీద ఎలా అల్లుకుంది అనే ప్రశ్న అడుగుతుంటే ఈ రోజు నువ్వు సమాధానం చెప్పగలవా? నీ ఒక్కగానొక్క బిడ్డను నువ్వు కోల్పోతే దేవుని మీద ఉన్న ప్రేమ నాకు తొలగిపోతుంది అనే లెవెల్లో ఉన్నావా? అయితే నీ ప్రేమ అంతా అబద్ధం. నీ ప్రేమ నీ కుమారుని బట్టి అల్లుకుందని అర్థం. అబ్రహాముకు ముందు యోబును ఒకసారి ఆలోచించండి. యోబు చెప్తున్న మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆ లెవెల్ చూడండి ఒకసారి. నేనంటాను, ఖచ్చితంగా అబ్రహాం మీద కూడా పరలోకంలో బెట్టింగ్ జరిగే ఉంటది. ఎలాగైతే నీతిమంతుడైన యోబు గురించి ఆలోచించావా అని మాట్లాడారో, అబ్రహాముకు ఈ పరీక్ష పెట్టే ముందు కూడా ప్రభువుకు అపవాదికి డిస్కషన్ వచ్చే ఉంటది. అది ఈరోజు మన సబ్జెక్ట్ కాకపోవచ్చు, కానీ
ప్రభువు దాచిపెట్టిన ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే ఒక ప్రేమకు పెట్టే పరిశోధన పరీక్ష ఖచ్చితంగా పాస్ అవ్వాలి. ఇంకా చెప్పాలంటే ఆయన మీద అల్లుకున్న ప్రేమ లెవెల్ని బట్టి మనం ఆ వాగ్దానపు లెవెల్ని కూడా రీచ్ అవుతాం. కొంచెంగా ప్రేమించేవాడు కొంచెంగా క్షమింపబడి కొంచెంగా పొందుకొనును. విస్తారముగా ప్రేమించువాడు విస్తారంగా క్షమించబడి విస్తారంగా పొందుకొనును. పూర్ణంగా ప్రేమించువాడు పూర్ణంగా క్షమింపబడి పూర్ణముగా పొందుకొనును. నువ్వే కావాలి అని పాటలు పాడడం కాదు, నువ్వే కావాలి అని నోటితో చెప్పడం కాదు, జీవితంతో నిరూపించే ఆ ప్రయాణంలోనికి ప్రభు ఒక్కొక్కరిని తీసుకుని వెళ్తున్నారు. అబ్రహాం అడిగిన అదే ప్రశ్న ఈ రోజు నిన్ను నన్ను అడిగితే కనీసం ఆయన చూపించు కొండ దగ్గరికైనా వెళ్ళడానికి మనం రెడీయా? హలో, అబ్రహాము మోరియా పర్వతాలలో ఒక పర్వతానికి వెళ్ళింది కొడుకును దక్కించుకోవడానికి కాదు, కొడుకును బలి ఇవ్వడానికి. ఈ మాటలు కఠినంగా అనిపించచ్చు, ఈ మాటలు కఠినంగా అనిపించచ్చు, కానీ దేవుడు చూసింది అబ్రహాం యొక్క సిద్ధ మనస్సు. దేవుడు చూసింది తన సిద్ధపాటు, ప్రాక్టికల్ గా తన కదలికలు, ప్రాక్టికల్ గా తన హృదయాన్ని దేవుడు పరీక్షిస్తున్నారు. మైక్రోస్కోప్ లో పెట్టి హృదయాన్ని పరిశోధిస్తున్నారు. నువ్వు డిసెక్షన్ చేసినప్పుడు పరీక్ష చేయాలంటే ఒక పార్ట్ని కట్ చేసి మైక్రోస్కోప్ కింద పెడతావే, అలా దేవుడు హృదయాన్ని కట్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తున్నారు ఈ హృదయం ఎలా ఉంటుందని. అంత సింపుల్ మాట కాదండి. ప్రభు చెప్తున్న మాట ఒకసారి చూస్తారా? 16వ వచనం చదవండి. ఆదికాండం 22:16 వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 16వ వచనము. నీకు ఒకడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి. చూడండి, ప్రభు చెప్తున్నమాట, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయలేదు. ఇచ్చావనట్లేదండి, ఇచ్చావనట్లా. నేనంటాను, దయచేసి అర్థం చేసుకోండి. రాస్తున్న వారు ఈ వర్డ్స్ ని అండర్లైన్ కూడా చేసుకోండి. నేను అంటాను, దేవుడు నీకొక్కగానున్న నీ కుమారుణ్ణి బలీవు అని చెప్పిన మరుక్షణం అబ్రహాము మోరియా పర్వతానికి వెతుక్కుంటూ వెళ్ళని సమయమే, మరుక్షణమే హృదయంలో కుమారుణ్ణి బలి ఇచ్చేశాడు. హల్లెలూయా, ఆమేన్. హృదయం అనే పర్వతం మీద అబ్రహాము ఇస్సాకుని బలి ఇచ్చేశాడు. నువ్వు వెనుక తీయలేదు అనే లెవెల్కి ఎప్పుడు వెళ్ళాడంటే హృదయంలో తను నిశ్చయం చేసేసుకున్నాడు. మనకి హృదయంలోనే పోరాటంలో ఆగిపోతున్నాం నాన్న.
అర్థమవుతుందా? ఫిజికల్ గా ఒక బలి దేవుడు కోరుకోట్లా. మరి ఇస్సాకే బలిగా కావాలి అంటే ప్రభు ఎందుకండి ఇస్సాకుకు బదులుగా పొట్టేళ్ళు పెట్టాలి? నువ్వు ఇస్తావా ఇయ్యవా అని కూడా నువ్వు ఇస్తావా ఇయ్యవా అని కూడా పరీక్షిస్తూ పరిశోధిస్తున్న దేవుడు. నీ హృదయంలో నుండి అది పోయిందా లేదా అని చూస్తాడు. నీ ఎన్నిటిని ప్రేమిస్తున్నావు. ఈ లోకంను ప్రేమిస్తున్న మనం దేవుణ్ణి ప్రేమించలేం. ఈ శరీరాన్ని ప్రేమిస్తున్న మనం దేవుణ్ణి ప్రేమించలేం. నువ్వు ఎన్నిటిని ప్రేమిస్తున్నావు అవన్నిటిని కూడా కంటే దేవుణ్ణి ప్రేమిస్తున్న స్థానం దేవునికి కావాలి. ఈ లెవెల్ అర్థం అవ్వాలంటే అట్టి అనుభవం కూడా కావాలి. మాటల్లో చెప్పే అనుభవం కాదు. ఈ ప్రయాణం గుండా ప్రయాణిస్తున్న ఒక్కొక్క బిడ్డ నమ్మండి, మీ కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదం దేవుడు మీ కొరకు ఇస్తారు. కానీ మీ ప్రేమను పరీక్షలో పెట్టిన దేవుడు. ఆమేన్. ప్రభు అడిగిన వెంటనే సిద్ధ మనస్సుతో హృదయంలో బలి అర్పణ ఆల్రెడీ చేసేశాడు. ఈయ నిశ్చయించుకున్నాడు కదా, ఆ క్షణమే బలి అనేది జరిగిందండి. నిన్ను ప్రభు ఎన్నోసార్లు మాట్లాడుతున్నప్పుడు హృదయంలో వెంటనే కనీసం నిశ్చయించుకోవడానికి నువ్వు ఒప్పుకోవట్లేదు కదా. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనుకోండి, నేను మోసపుచ్చుకుంటున్నావు నానా. ఒక ఆజ్ఞ పాటించండి వాళ్ళు అవ్వట్లేదు కదా. అనేక ఆలోచనలు నిన్ను బైపాస్ చేస్తున్నాయి కదా, ఓవర్టేక్ చేస్తున్నాయి కదా. అది బలి కాదు. అది మొదటి క్షణం లోబడుతున్న అనుభవం కాదు. యెహోవా వాక్కు ఒక్కసారి దర్శించి ఆయన ఆజ్ఞ ఒకసారి దర్శించిందా గుర్తుపట్టు, అది నిన్ను పరిశోధిస్తున్న లెవెల్ అని. ఇది అర్థం అవ్వాలంటే ఒక ఆశ కావాలి. ఇది అర్థం అవ్వాలంటే ఒక ఆకలి కావాలి. ఇదిగో అతి ఆకలి పుట్టాలని ప్రార్థించింది. ఇక ఇటువంటి అబ్రహాము సంతానమే ఆశీర్వాదం కూడా పొందుకుంటారు. ఇంకొంచెం డీటెయిల్డ్ గా రేపటి దినాన్ని మనం చూసుకుందాం. కానీ ఈ రోజు మనం ప్రశ్నించుకుందాం, నీకొక్కగానొక్క కుమారుడు ఉంటే వాడిని కనుక, అది కూడా నువ్వు ప్రేమిస్తున్న కుమారుని బలి అడిగితే నువ్వు ఇయ్యడానికి సిద్ధమా? తలుగుతూ గొలుగుతూ ఇచ్చే అర్పణ ఆయనకు అక్కర్లేదు. ఒక కుమారుని దక్కించుకోవడానికి అన్ని పర్వతాలు తిరుగుతున్న మనం ఏ పర్వతం మీద చెప్పితే కూడా ఆ పర్వతం మీద బలి ఇస్తాను అనే అబ్రహాం ఒకవైపు నుంచి ఉంటుంటే ఆయనకి మనకి ఏమైనా పోలికుందా? ప్రభు అడిగితే ఏదైనా ఇస్తాను అనే సమర్పణ లెవెల్లోనికి ఎప్పుడు వస్తావు? ప్రభువును నమ్ముకోవడమే ఒక ఛాలెంజ్ అయిపోయింది నాన్న నీకు. ప్రభు పేరు ఒప్పుకోవడమే ఒక ఛాలెంజ్ అయిందా నాన్న నీకు? ఇక నువ్వు అన్నిటికంటే ప్రేమిస్తున్న దాన్ని ఆయన కొరకు విడిచిపెట్టుట అనే లెవెల్ కి మన ప్రేమ పరీక్ష వెళ్తుంది అంటే సిద్ధమేనా?
ఎంతో ఎత్తులో కనిపిస్తుంది నాకు ఆ పరీక్ష. మరి నీకు ఎంత ఎత్తైన కొండ అయినా సరే ఆయన చేయి పట్టుకుని ఎక్కించగలిగిన సమర్థుడు. ఆయన చేయి పట్టుకుని ఈరోజు ఆ ప్రేమ పరీక్షలో గెలుద్దామా, జయిద్దామా? దాచిపెట్టిన ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలని తిరుగుతూ ఆ రోజు అబ్రహాంని ఎలా అయితే రెండవసారి మరలా దూత దర్శించారో అలా ప్రభు మనల్ని కూడా దర్శించడానికి ఆ ఆశీర్వాదం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. నమ్మిన వారు ప్రార్థనలో పాల్గొనండి. కామ్గా ఉండి మౌనంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకోలేదు, ప్రార్థించుకోవడానికే మనం వచ్చాం. నిన్ను నేను పూర్ణంగా ప్రేమిస్తున్నాను అని చెప్పడం కాదు. ఆ ప్రేమ టెస్ట్ కి కనుక గురి అయితే ఆ ప్రేమలో నిలిచి ఉండాలి అంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన లెవెల్లో ఆగిపోతున్న జీవితాలు కాదు, పరీక్ష గుండా వెళ్ళి పరలోక స్వాస్థ్యము పొందుకునే అంతగా జీవితంలో స్థిరపరచబడదు గాక. ప్రార్థన. హల్లెలూయా. థాంక్యూ జీసస్. స్తోత్రం.